మనం పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఈ క్యాక్టస్ అండ్ సక్లెన్స్ ఉన్న ఈ స్టాల్ కావచ్చు లేదా మనం పెంచుకుంటే అదొక చిన్ని ప్రపంచంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి పెద్దగా హైట్ పెరగవు అండ్ వీటిని ప్రాపగేట్ చేయడం కూడా చాలా ఈజీ. మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నా కూడా ఒక్క సక్లెంట్ వెరైటీని మీరు ట్రై చేసి చూడండి, భలే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిన్ని ప్రపంచంలా అనిపిస్తుంది. అవి పెద్దగా హైట్ పెరగవు అండ్ కొన్ని మొక్కలకి ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, మెక్సికన్ రోజ్ అట. దీనికి మెల్లగా ఒక ఫ్లవర్ షూట్ లాగా ఒకటి వచ్చి ఎల్లో కలర్ వస్తాయి, కొన్ని ఏమో వైట్ కలర్ వస్తాయి. భలే ఉంటుంది చూడ్డానికి. బాల్కనీ గార్డెన్లో ఉన్న వాళ్ళకి లేదా టెర్రస్ గార్డెన్లో కొంచెం మీకు షేడ్ నెట్ ఉంటే చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పెద్ద బాల్కనీ లేదు, మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉండి ఏ మొక్కలు పెంచాలో తెలియని వాళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది. ఏదైనా ఒక్క ప్లాంట్ ఈసారి తీసుకువెళ్ళండి. నెక్స్ట్ సీజన్ కల్లా మీకు ఆ మొక్క ఎలా పెంచాలి, ఎలా పెరుగుతుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అప్పుడు కావాలంటే దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి కాబట్టి మీరు అలా ట్రై చేయొచ్చు. మీకు స్పెసిఫిక్గా ఈ సక్యులెన్స్ గురించి, క్యాక్టస్ గురించి వీడియో తీస్తున్నానంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి మనకి మొక్కలు పెంచాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మిగతా వాళ్ళు కొంచెం ఆబ్జెక్ట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఒక థీమ్లా పెట్టుకొని సక్యులెన్స్ అన్నీ కూడా మనం సింపుల్గా ఉన్న తక్కువ ప్లేస్లో గ్రో చేయొచ్చు. లివింగ్ ఏరియాలో ఈవెన్ మీకు విల్లాస్ ఉంటే, డూప్లెక్స్ హౌసెస్ ఉంటే కూడా చాలా ఈజీగా ఒక కార్నర్లో వీటిని పెంచవచ్చు. ఒక్క ప్లాన్తో ట్రై చేయండి, నెక్స్ట్ సీజన్లో మళ్ళీ ఇంకొక 2-3 ప్లాన్స్ మీరే